ఫస్ట్ బాల్ 6. ఎన్ని బాల్ వేస్ట్ చేసిండు నారాయణ. నా వీడియోలో మనం రహానే బాగా ఆడితే బాగుంది అనుకున్నాం. సో అనుకున్నట్టే రహానే పిచ్చి కొట్టుడు కొడుతుండే ఆల్రెడీ. మొత్తం క్లాసిక్ షాట్స్ ఆడుతుండు రహానే. బాబా బాబా మ్యాచ్ అయితే ప్రెసెంట్ ఇంట్రెస్టింగ్గానే నడుస్తుంది. ఆర్సీబీకి మస్తు ఛాన్స్ ఉంది గెలవనీకే. ఫోరా అంతే. పడికల్ బ్యాటింగ్. ఇంకా 25 balls 9 runs ఉన్నాయి అంతే ఆర్సీబీ గెలవడానికి. సో ఆర్సీబీలో కోహ్లీ ఎప్పటిలాగానే మ్యాచ్ చేతికి తీసుకొచ్చేసిండు. కోహ్లీ అండ్ ఫిల్ సాల్ట్ ఓపెనింగ్ చేశారు. ఇద్దరు అయితే ర్యాంప్ స్టార్ట్ ఇచ్చారు. స్కోర్ ఫస్ట్ 10 overs 100 తీసుకొచ్చేసారు ఫిల్ సాల్ట్ అండ్ విరాట్ కోహ్లీ కలిపి. సో ఎట్లయితే ఆర్సీబీ మంచి స్టార్టే చేసింది ఐపీఎల్ సీజన్ ని. ఇంకా కేకేఆర్ చూసుకుంటే మనం కేకేఆర్ లో అజింక్య రహానే, నేను నిన్న వీడియోలో చెప్పినట్టు అజింక్య రహానే బాగా ఆడాలనుకున్నా. రహానే అయితే అసలు వేరే లెవెల్ షాట్స్ ఆడిండు. సింపుల్ గా కొట్టేసిండు రహానే 50. అండ్ సునీల్ నారాయణ ఫస్ట్ 2 overs డాట్స్ చేసిండు, కానీ మళ్ళీ సునీల్ నారాయణ కూడా ఆడాడు, ఇంకా క్విక్ గా ఆడడం స్టార్ట్ చేసేసిండు. సునీల్ నారాయణ వికెట్ పడ్డాక నెక్స్ట్ బ్యాట్స్మెన్స్ వచ్చారు, కానీ అంత బాగా ఆడలేకపోయారు. ఇంకా రహానే 56 runs ఏమో కొట్టి అవుట్ అయిపోయాడు. సో కేకేఆర్ వికెట్స్ పడ్డాక ఆండ్రే రసిల్ వచ్చి గట్టిగా ఆడతారు అనుకుంటే రసిల్ కూడా ఏం ఆడలేదు, 4 runs ఏమో కొట్టి అవుట్ అయిపోయాడు. సో మొత్తం మీద కేకేఆర్ ఇన్నింగ్స్ అయిపోయేసరికి 174 for 8 wickets ఉండే. మనం ఆర్సీబీ బౌలింగ్ చూసుకుంటే ఫస్ట్ 2 to 3 overs బాగానే వేసింది. తర్వాత మరి పిచ్ ప్రాబ్లమా తెలియదు ఏందో, ఇంకా కేకేఆర్ బ్యాట్స్మెన్స్ అయితే గట్టిగా ఆడటం స్టార్ట్ చేసేసారు. కృణాల్ పాండ్యా అండ్ హేజల్వుడ్ బాగా చేసారు. అంటే కృణాల్ పాండ్యా 3 wickets తీసిండు, హేజల్వుడ్ 2 wickets తీసిండు. ఇంకా కేకేఆర్ బౌలింగ్ లో వరుణ్ చక్రవర్తి ఒక్కడే బాగా చేసిండు, 4 wickets తీసిండు. సో ఇంకా ఆర్సీబీ 16.2 overs లోనే మ్యాచ్ కంప్లీట్ చేసేసింది. మొత్తం మీద ఆర్సీబీ ఒక మంచి విన్నింగ్ నోట్ తోనే స్టార్ట్ చేసింది ఐపీఎల్ సీజన్ 2025. సో ఇంకా మనం చూద్దాం నెక్స్ట్ మ్యాచెస్ లో వాళ్ళు ఎట్లా ఆడతారు, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుంది అనేది. ఇంకా రేపు అసలైన మ్యాచెస్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్, ఇంకా నైట్ ముంబై వర్సెస్ సిఎస్కే. ఈ 2 పెద్ద మ్యాచ్లు ఎట్లా జరిగాయో మనం చూద్దాము. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.